నిన్న ఆయన ఏది మాట్లాడాడో అది మనం నెల క్రితం చెప్పాం, మీకు గుర్తుందా? అవును, లాస్ట్ మంత్ ఒక డేట్ గుర్తులేదు. డిబేట్ లో మనం సేమ్ ఇష్యూ ఇలా నేనేం చెప్పాను ఇవాళ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అదే చెప్తున్నాను. నేనేం చెప్పాను, విజయసాయి రెడ్డి జగన్ మనిషి, జగన్ వదిలిపెట్టాడు, ఇది ఒక నాటకం కూడా అయి ఉండొచ్చు ఈ రకంగా బయటికి రావడం. ఇక్కడ ఏం చేశాడంటే ఆయన బయటకు వచ్చి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన రాజీనామా చేశారు. అవును, అది చేశాక ఎవరికి అది ప్లస్ అయింది? బీజేపీకి. సో ఇక్కడ మీరు ఆలోచించుకోండి, అంటే ఎంత లాంగ్ ప్లాన్ వేసుకుంటే ఆయన అక్కడ రిజైన్ చేస్తారు. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళను అన్నప్పుడు ఆయన రిజైన్ చేయాల్సిన పనే లేదు. నేను ఏంటి వ్యవసాయం చేసుకుంటానంటే నేను అప్పుడు కూడా చెప్పా, ఆయన రాజకీయ వ్యవసాయం చేస్తాడు తప్ప మామూలు వ్యవసాయం చేయడు విజయసాయి రెడ్డి అని చెప్పా. ఎందుకంటే ఒక మనిషిని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడడం కోసం ద అదర్ వే రౌండ్ ఇతను బయటకు వచ్చాడా. మొన్న కూడా క్వార్టరీ గురించి మాట్లాడాడు. నిన్న నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడని, ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాడు, నాకు కూడా ఏది సంబంధం లేదన్నాడు. కోటరీ వల్ల నేను బయటకు రావాల్సి వచ్చింది, నేను బాగా సంపాదించుకున్నాను, నేనేదో కుట్ర చేస్తాను, వెన్నుపోటు పొడుస్తానని వాళ్ళు అనుకుని నన్ను దూరం పెట్టించారు అని అన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని, తర్వాత మిగతా వాళ్ళని అన్నట్టు. ఇవాళ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029లో గెలవడు అంటున్నాడు. గెలవడని మనము చెప్తున్నాం, అది విజయసాయి రెడ్డి కొత్తగా చెప్పేది ఏముంది. అవును, ఇప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు మీకు, అవకాశం మనం అందిపుచ్చుకోవాలి, అది చేత కాలేదు. ఆయన 2 బట్టలు అన్నాడు, సంక్షేమం అన్నాడు, ప్రజల్ని సంక్షేమం మాకు అవసరం లేదు పోమన్నారు, అయిపోయింది అక్కడితో. ఇప్పుడు యాక్చువల్ గా రాజకీయంగా కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్. అంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అనేది భవిష్యత్తులో శూన్యం ఆయనకి. అయితే ఎవరు విజయసాయి రెడ్డి ఏమంటున్నారు, మీరు మళ్ళా నన్ను తీసుకోండి, వీళ్ళందరినీ పక్కకు పెట్టండి, మీకు నేను ఎలా మెళకువలు చెప్తానంటున్నాడు. ఏం మెళకువలు చెప్తాడు ఆయన? కూటమిని ఎలా విచ్ఛిన్నం చేయొచ్చు, కూటమిని విచ్ఛిన్నం చేసే ఆలోచన నా దగ్గర ఉంది, అది ఎవరి వల్ల కాదు, అదంత ఈజీ కాదు, మీరు నెగ్గడానికి నేను ప్రణాళికలు ఇస్తాను అనేది ఇవాళ విజయసాయి రెడ్డి చెప్తున్న మాట. అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడట్లేదు, గతంలో అసలు నేను చెప్పానని అంటలేదు. అసలు లిక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదు, ఆయనకి చెప్పి వీళ్ళు ఎవరు చేసి ఉండరు, నాకు తెలియదు అంటున్నారు. అసలు రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి పేరు చెప్పింది, అసలు మొత్తం సూత్రధారి అంటే ఈ లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పిన వ్యక్తి ఆ రోజు విజయసాయి రెడ్డి. ఇవాళ మొత్తం ప్లేట్ ఫిరాయించాడు. నువ్వు ఏ ప్లేట్ ఫిరాయించినా ఇవాళ సిట్టు దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నిన్న ఆయన ఈడీ ముందు హాజరవటానికి వచ్చాడు నిన్న హైదరాబాద్. ఆయన అవగానే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. మనం ఇవన్నీ యాంటిసిపేట్ చేస్తామండి ఆల్రెడీ, ఇవన్నీ మనం ఊహించి ఆల్రెడీ చెప్పాం, ఆయన ఇట్లా మాట్లాడతాడు, ఇట్లా చేస్తాడు, ఆయన భవిష్యత్ ఇదని. ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళా ఏమంటున్నాడు, నేను రాజకీయాల్లోకి వస్తాను, నేను సొంత పార్టీ పెట్టను అంటున్నాడు ఆయన. ఎందుకంటే పార్టీ పెడితే ఇవాళ మీకు పార్టీకి చోటు లేదు. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ కొత్త పార్టీకి ఎక్కడా కూడా అవకాశం లేదు. ఒక 1% ఓట్లు కూడా పడవు మీకు, ఎందుకంటే ప్రజలకు అవసరం లేదు, ఉన్న పార్టీలతోటి తలనొప్పులుగా ఉంది. కాబట్టి తెలివైన వాడైతే డబ్బులు తగలేసుకోకుండా ఏదో ఒక పార్టీలో చేరతాడు. జగన్మోహన్ రెడ్డిని రమ్మని పిల్లండి అని ఎందుకు చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డితో డీల్ కుదుర్చుకోవచ్చు ఆయన. ఏమని, నేను ఇప్పుడు వైసీపీలోకి రాను, మీకు వెనకాలండి నేను సహాయం చేస్తాను, నేను బీజేపీలోకి వెళ్తాను అని చెప్పే అవకాశం ఉంది. బీజేపీలోకి వెళ్ళి బీజేపీ తోటి రహస్య ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఈ రహస్య ఒప్పందం ఏంటి, మీరు వైసీపీని దగ్గరికి తీయండి, మీరు జగన్మోహన్ రెడ్డిని కాపాడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడేమో అని అందరం అనుకున్నాం నేను, ఈ విజయసాయి రెడ్డి ఏమన్నా నోరు విప్పుతాడా అని. కానీ ఆయన ఏమి అంటే ప్రకంపనలు వచ్చే మాట ఒక్కటి కూడా చెప్పలా, ఆయన నిజాలేది మాట్లాడలేదు. కాబట్టి ఆయన ఇప్పుడు బీజేపీతో డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఒకటి, 2 బీజేపీతో డీల్ కుదుర్చుకుంటే కూటమిని విచ్ఛిన్నం చేయొచ్చు.
ఆ ఐడియాలజీతోనే ఆయన ఆయన అంటున్నాడు. కానీ మోదీ అలాంటి Chance. తెలివి తక్కువ పని అయితే చెయ్యరు. ఎందుకంటే బీజేపీకి ఇవాళ ఇప్పుడు వైసీపీని నమ్ముకోవటం వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు, ఒక రూపాయి కూడా లేదు, ఒక్క ఓటు కూడా పడదు. దాని బదులు కూటమిలోనే ఉంటూ సౌత్ లో మిగిలిన చోట్ల ఎట్లాగా బలం పెంచుకోవాలి అని ఆలోచించాలి. అది మానేసి ఇలాంటి పిచ్చి పని కనుక చేస్తే, అంటే ఆయన ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే, విజయసాయి రెడ్డి ప్లాన్ నేను అనుకోవటం, బీజేపీకి దగ్గర అయితే జనసేన బీజేపీకి దగ్గర కాబట్టి జనసేనని టీడీపీకి దూరం చెయ్యొచ్చు, పవన్ కళ్యాణ్ ఇటు లాగేసుకోవచ్చు అని ప్లాన్ అయి ఉండొచ్చు.